నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. హుజురాబాద్లో గొర్రెల పంపిణీలో రసాభాస. ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన గొర్రెలు వద్దంటూ పెంపకందారుల ఆందోళన. భారీ వర్షాలు ఉప్పొంగుతున్న SRSP. పరివాహక ప్రాంత వాసులకు హెచ్చరికలు. ఐటీ శాఖపై మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష. EMC ఐటీ ప్రమోషన్ పాలసీ తదితర అంశాలపై చర్చ. గ్రామ స్థాయిలో పాలనను పటిష్టం చేస్తున్న ఏపీ ప్రభుత్వం. అన్ని గ్రామాల సర్పంచులకు శిక్షణా తరగతుల నిర్వహణ. పాలకొల్లులో ఆకలి కేక పేరుతో టీడీపీ వినూత్న నిరసన. ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ ఆందోళన. ఇక డీటెయిల్ చూస్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో జరిగిన రెండో విడత గొర్రెల పంపిణీలో రసాభాస చోటు చేసుకుంది. ఇందిరానగర్ గ్రామంలో నిర్వహించిన రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తదితరులు హాజరయ్యారు. మంత్రులు రాకముందే గొర్రెల పెంపకందారులు నాయకులతో వాగ్విధానానికి దిగారు. అధికారుల కమిషన్ కోసం ఇతర రాష్ట్రాల నుండి తెచ్చే సబ్సిడీ గొర్రెలు వద్దంటూ ఆందోళనకు దిగారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే గొర్రెలు ఇక్కడి వాతావరణానికి తట్టుకోక చనిపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెల పంపిణీలో డాక్టర్లకే ప్రయోజనం ఎక్కువ అని, కొత్తగా డీడీ ఛార్జీలు పెంచడంతో లాభం లేదంటున్న పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా 12,500 రూపాయలు అదనంగా చెల్లించాలని అనడంతో ఆందోళన తీవ్రతరం చేశారు. ఇప్పటికే 31,500 రూపాయలు చెల్లించామని మళ్లీ డబ్బులు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నిన్న మీరు అందరు పేపర్లలో చూసింది కదా, ముఖ్యమంత్రిని కలిసినప్పుడు నువ్వు హుజురాబాద్ పోయినా దండుకుంటా అసలు లేదు. ముఖ్యమంత్రి చెప్పిండు, మన మంత్రివర్యం చెప్పిండు, మనము మనది ప్రోగ్రామ్ ఏం దాంట్లో వద్దు, మీరు ఏమనుకోవద్దు, మీరు ఉండండి. మనకు ఎక్కువయి మేలు జరుగుతున్నది, దాన్ని బట్టి పోవాలి తప్ప మనకు మన ఫోటో లేదు, ఏది లేదు అన్యదా మనం ఎవ్వరం కూడా భావించదు. ఒక్క నిమిషము. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో వరద ప్రభావ ప్రాంతాలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లాలోని పలు ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి SRSPలో పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని చెప్పారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని, ముందు జాగ్రత్తగా SRSP గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేశామని అన్నారు. లోతట్టు వరద ప్రభావం ఉండే ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుండి బయటకు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ శాఖ రానున్న 2-3 రోజుల నుండి ఇంకా భారీ వర్షాలున్నాయని చెప్తున్నారని ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్, RDOలు అధికారులతో కలిసి పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని అన్నారు. 3.5 లక్షల క్యూసెక్లు వరద ప్రవాహం ఈ ప్రస్తుతం ఇప్పుడు వస్తూ ఉన్నది. మొత్తం ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు ఉంటే ఇప్పుడు 1090.4 అడుగుల ప్రాజెక్టు నీటి మట్టం ఉన్నది. 90 TMCల నిల్వ ఉండే ప్రాజెక్టులో ఇప్పుడు 87 TMCల నీళ్లు ఉన్నాయి. 85 TMCలకు చేసుకుంటే ప్రాజెక్టు సేఫ్గా ఉంటుందని చెప్పి మరి సిఈ గారు, SC గారు చెప్పడం జరుగుతున్నది. కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు కూడా వచ్చి మానిటర్ చేస్తూ ఉన్నాం. అయితే దానికోసం 3-3.5 లక్షలు ఇన్ఫ్లో ఉంది కాబట్టి 5 నుంచి 6 లక్షలు అవుట్లో పెట్టుకొని అట్లా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఒక 4-5 గంటల్లో ఈ 85 TMCకి తెచ్చే ఏర్పాటు మేము చేస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు కింద దిగువన ఉన్న ప్రాంతాల వారు, అది గ్రామాలు ప్రజలు కావచ్చు, లోతట్టు ప్రాంతాలు కావచ్చు, వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇప్పటికే సందేశం పంపించాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరినీ కూడా అన్ని గ్రామాల్లో మోహరించి ఉన్నాం కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. మానిటరింగ్ మన కంట్రోల్లోనే ఉంది, పరిస్థితి అంతా కూడా మన కంట్రోల్లోనే ఉంది. అయితే నేను ఈ సందర్భంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఇండ్ల నుంచి బయటకు రాకండి. వర్షం ఇవాళ రేపు కూడా ఉంటుంది అని చెప్పి వాతావరణ
శాఖ వారు సూచిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఇళ్లలోనే ఉండండి. పొలంల దగ్గరకు కూడా పోవద్దు, వాగుల దగ్గరికి పోవద్దు, వంకల దగ్గరికి పోవద్దు, చెరువుల దగ్గరకు పోవద్దు. దయచేసి ఇళ్లలో ఉండండి. ఇవాళ రేపు 2 రోజులు ఇళ్లలో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. ఎందుకంటే మనం మన జాగ్రత్తలో ఉంటే మిగతాదంతా మేము కంట్రోల్లో చూసుకుంటాం. ప్రాజెక్టు నియంత్రణలోనే ఉంది. అయితే ఈ సావెల్ దగ్గర కూడా కొందరు ఆశ్రమంలో ఉన్నారు అని చెప్పి ఒక 7 ఆశ్రమంలో ఉన్నారు. వాళ్ళను కూడా తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారు ఇప్పుడే ఈ నిర్మల్లో ఉన్నటువంటి ఎన్డీఏ టీం కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా మాట్లాడడం జరిగింది. బోటు కూడా అలీసాగర్ నుంచి తెప్పిస్తూ ఉన్నాం. ఆ బోటు ఎన్డీఆర్ఎఫ్ టీం కలిసి ఆ సావెల్ ఆశ్రమంలో ఉన్న వారిని కూడా తెప్పించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ అంత ఇమీడియట్గా అంత ఇదేం లేదు. ఇంకొక 6-7 అవర్స్ అక్కడ వాటర్ లెవెల్ అంతగానో పోయే వీలు లేదు. కాబట్టి వాళ్ళను కూడా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం. ఏది ఏమైనా నేను కింది ప్రాంతాల ప్రజలకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా, మీరు దయచేసి ఇళ్ళ నుంచి బయటకు రావద్దు. అట్లనే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, R&D డిపార్ట్మెంట్ వారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా అందరూ కూడా ఫీల్డ్లో ఉండండి. దయచేసి చెరువులు ఎక్కడెక్కడ బ్రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ. ఇక రాబోయే 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 55,000 ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని ఏపీ ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. ఐటీ రంగంలో ఉన్నత శ్రేణి ఉద్యోగాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. విశాఖలో ఐకానిక్ టవర్ల ఏర్పాట్లపై మంత్రి అమరావతిలో సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఐటీ ఎలక్ట్రానిక్ ప్రమోషన్లు మరింత పెంచాలని మంత్రి ఆదేశించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా అత్యాధునిక కోర్సులు, అపార అవకాశాలున్నాయన్నారు. సీఈఓల ఏర్పాటుపై మరింత శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలియజేశారు. ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలమన్నది నైపుణ్య శిక్షణ ఎంతమందికి ఇచ్చామన్న దానిపై ఆధారపడి ఉంటుందన్న మంత్రి అందుకు తగినంగా సహకారం, ఏర్పాట్ల గురించి మరింత దృష్టి పెట్టాలన్నారు. ఐటీ, ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ, టీవీ తయారీ, స్టీల్ కంపెనీల ద్వారా త్వరలో మరింత ఉపాధి కల్పన దిశగా అడుగులు వేస్తున్నామని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా అత్యాధునిక కోర్సులు, అపార అవకాశాలు, సీఈఓల ఏర్పాటుపై మరింత శ్రద్ధ వహించాలని మంత్రి అధికారులను కోరారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రారంభించిన గ్రామ సచివాలయ వ్యవస్థకు రథసారథులు సర్పంచులే అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య స్థాపన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నంలోని నిమ్రా ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో గ్రామ పంచాయతీ సర్పంచులకు శిక్షణా తరగతులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్తో కలిసి మంత్రి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి పరిపాలనపై అవగాహన కల్పించాలని సీఎం జగన్ ముందు చూపుతో ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా 750 రకాల సేవలు ప్రజలకు అందిస్తున్నట్టు వివరించారు. గ్రామ స్వరాజ్యానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకి పూలమాలలు అలా పెట్టడం జరిగింది. శ్రీ మురళి గారు, అదేవిధంగా జిల్లా పరిషత్ సిఇఓ శ్రీ సూర్యప్రకాష్ రావు గారు, జిల్లా పంచాయతీ ఆఫీసర్ శ్రీమతి జ్యోతి గారు, ఇంకా ఇక్కడ వచ్చేసిన మిత్రులు, సర్పంచులు, సోదరులు, మీడియా వారు అందరికీ నా నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రాష్ట్రంలో మీరు సర్పంచులుగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువ మోతాదులో ఈ సంవత్సరం అనేక కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం చేపడతా ఉండేవన్నీ కూడా మీరు ముందుండి గ్రామాలలో నడిపించాల్సిన బాధ్యత మీది. అదేవిధంగా మీ ఎన్నికైన సందర్భంగా నేరుగా మిమ్మల్ని
అందరికీ అభినందనలు. తప్పకుండా ఇది ఒక తొలిమెట్టు. మీకు గ్రామాలలో మీరు చేసే పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు ఒకవైపు, సంక్షేమ పథకాలు మరోవైపు ఏదైతే మీరు అమలు చేస్తారో ఆ అనుభవంతోనే తప్పకుండా రాబోయే రోజుల్లో మీకు రాజకీయంగా కూడా చాలా మంది ఇందాక కృష్ణప్రసాద్ గారు చెప్పినట్లు మా తండ్రి గారు కూడా సర్పంచ్ నుంచేనే వారు శాసనసభ్యుడయ్యారు, ఆ తర్వాత మంత్రి అయ్యారు. చాలా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగారు. ఆ విధంగా సర్పంచులందరూ కూడా ఒక పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎమ్మెల్యే రామానాయుడు ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. రైతులకు గత 3 నెలల నుంచి ధాన్యం బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రైతుల ఆకలి కేక పేరుతో కంచాలపై గరిటితో కొడుతూ జోరు వానలో పాదయాత్ర నిర్వహించారు. ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు పంట పండించడం కంటే అమ్ముకోవడమే కష్టంగా మారిందని, రైతు ప్రభుత్వం అంటూ రంగుల ప్రకటనలు కాదు, ధాన్యం బకాయిలు చెల్లించాలని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలపై పన్నుల భారం మోపడంపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని, అరకొర ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్తో రైతులను దగా మోసం చేస్తున్నారని విమర్శించారు. అన్నదాతకు అన్నం పెట్టండి, ధాన్యం బకాయిలు విడుదల చేయండి అంటూ రైతుల ఆకలి కేక. పాలకొల్లు ఎడ్ల బజార్ నుండి నరసాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా 15 కిలోమీటర్లు రైతుల మహా పాదయాత్ర. జోరు వానలో కూడా సైతం లెక్క చేయకుండా ఈ పాదయాత్ర కొనసాగుతుంది అని అంటే రైతుల్లో ఎంత ఆవేదన ఉందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈవేళ రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అని చెప్తూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ రైతుకు సాయం మాట మరిచిపోయి ఈవేళ ఆ రైతు కష్టపడి పండించినటువంటి పంట ధాన్యం డబ్బులు ఇవ్వడం కూడా మర్చిపోయినటువంటి దుర్మార్గ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము మీ దయా దాక్షిణ్యాల కోసం ప్రాకులాడట్లా. మేము పగలనక రాత్రనక ఎండనక వాననక 6 కాలం కష్టపడి పండించినటువంటి మా పంట ధాన్యం డబ్బులు మాకు ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి నీకు పాలించేటువంటి అర్హత లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈవేళ రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఎందుకంటే రైతుకు ధాన్యం డబ్బులు వస్తేనే ఒక ఫ్యాన్సీ షాప్ అయినా, ఒక కిరాణా షాప్ అయినా, ఒక బట్టల షాప్ అయినా, ఒక పిల్లలకు ఫీజులు చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉన్నా, ఇలా ఏ వ్యాపారం బాగుండాలన్నా, ఏ వ్యక్తి సమాజంలో బాగుండాలన్నా రైతు బాగుంటేనే అది సాధ్యమవుతుంది. ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి తాడేపల్లి రాజప్రసాదం వదిలి బయటకు వచ్చి 4 సంక్షేమ కార్యక్రమాల అమలులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుస్తుందని శాసనమండలి సభ్యులు వైసీపీ మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. మండపేటలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాన్ని శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూకా దుర్గారాణిలతో కలిసి ప్రారంభించి ప్రసంగించారు. కాపు నేస్తం పథకం ద్వారా పేద మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయల వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని అన్నారు. మండపేట నియోజకవర్గంలో మొత్తం 3,898 మందికి 5,84,00,000 వారి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, ఎంపీడీఓ ఐదం రాజు, వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
గోపాల్ గారు ఇందులో ఒక గజ్జెలు కోటు అలాగే రామరాజ్ పంచె మరియు షర్టు ఎమ్మెల్యే గారి శాసనసభ్యులు జోగేశ్వర గారికి, అలాగే మన ఇన్ఛార్జ్, అలాగే శాసనమండలి సభ్యులు ఎమ్మెల్సీ తోటమూర్తి సార్కి, అలాగే సర్పంచులకి, అలాగే నా తోటి కౌన్సిలర్లందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలండి. అలాగే వేదిక ముందున్న ప్రజలందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలమ్మ. ఎందుకంటే ఇలాంటి ప్రభుత్వం మనకి తోడుగా కరోనాతో ఏ ప్రభుత్వం ఉండదు. ఇంత మంచిగా ప్రతి అక్క చెల్లెంలో లబ్ధి పొందాలి, ప్రతి ఒక్కరు బాగుండాలి అని కోరుకున్న ముఖ్యమంత్రి రావడం మన అదృష్టం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళ కూడా లబ్ధి పొందుతూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అంటే ఏదో ఒకటి ఈ 15,000తోని ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కూడా జగన్ గారు పెట్టిన దానికి మంచి ఫలితాలు ఇవ్వాలని, మీకు ఇంకా లబ్ధి పొందుతూ బాగుండాలి అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎన్నో సంక్షేమ పథకాల్లో ఇది మహిళలకు అని ప్రత్యేకించి ఉన్నది నేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా లబ్ధి పొందుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ. ఇక మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమై 4 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 5,507 క్యూసెక్కులుగా ఉండగా అవుట్ఫ్లో 5,499గా కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 636 అడుగులకు ఉంది. ప్రస్తుత నీటి విలువ 2.43 టీఎంసీలు ఉండగా పూర్తిస్థాయి నీటి నిల్వ 4.46 టీఎంసీలుగా ఉంది. ఇక ఈ నెల 24న మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని నియోజకవర్గంలో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వృక్షార్చనకు సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా 3 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరు ఇందులో భాగంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు సాగంటి శంకర్, కుమ్మరి శ్రీనివాస్, కల్వచర్ల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలాగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరూ ఏ విధంగా భాగస్వాములు అయ్యే విధంగా చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రజలందరూ కూడా చైతన్యపూరితంగా రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినారు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతాన్ని ఆకుపచ్చటి తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఉద్యమంలాగా తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని
చేతబూని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యేటువంటి విధంగా చేసి ఇంటింటికి కదిలి ఒక ఉద్యమంలాగా ఈరోజు తెలంగాణను ఆకుపచ్చటి తెలంగాణగా తీర్చిదిద్దడం కోసం అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కలను ఇవ్వడంతో పాటు వాటిని మొక్కలు నాటడం, వాటిని సంరక్షించేటువంటి విధంగా తెలంగాణకు హరితవనం 7వ విడత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సందర్భంగా గౌరవ పార్లమెంటు సభ్యులు జోగిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మొక్కలు నాటేటువంటి ఈ యొక్క మహాయజ్ఞంలో పాల్గొనేటువంటి విధంగా కార్యాచరణతో కార్యక్రమాలతో ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రాంత యువతకు స్ఫూర్తిదాత, తెలంగాణ ప్రాంతంలో యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు తిరిగి ఐటీ కంపెనీలను, అన్ని కంపెనీలను తెలంగాణ ప్రాంతంలో ఈరోజు స్థాపన చేస్తూ ఇక భారీ వర్షాల కారణంగా నిర్మల్ జిల్లా కడ్తాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కడ్తాల్లో రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై ప్రయాణికులకు వేరే దారిలో వెళ్లే విధంగా అప్రమత్తం చేస్తున్నారు. నిర్మల్ నుండి హైదరాబాద్కు వెళ్లే వాహనాలను ఇతర మార్గం గుండా వెళ్లే చర్యలు తీసుకున్నారు. వరద ఉధృతి ఎక్కువస్తున్న అధికారులు నిరంతరం అప్రమత్తంగా సహాయక చర్యలు తీసుకుంటున్నారు. बस हो जाता इतना। केसीआर का लाश है उसमें, टीआरएस का। बीजेपी का कुछ भी लाश नहीं है। कौन गाड़ा इधर का भी है। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హుజురాబాద్లో గొర్రెల పంపిణీలో రసాభాస, ఇతర రాష్ట్రాల నుండి తెచ్చిన గొర్రెలు వద్దంటూ పెంపకందారుల ఆందోళన. భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న ఎస్ఆర్ఎస్పీ, పరివాహక ప్రాంత వాసులకు హెచ్చరికలు. ఐటీ శాఖపై మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్ష, ఈఎంసీ ఐటీ ప్రమోషన్ పాలసీ తదితర అంశాలపై చర్చ. గ్రామ స్థాయిలో పాలనను పటిష్టం చేస్తున్న ఏపీ ప్రభుత్వం, అన్ని గ్రామాల సర్పంచులకు శిక్షణా తరగతుల నిర్వహణ. పాలకొల్లులో ఆకలి కేక పేరుతో టీడీపీ వినూత్న నిరసన, ధాన్యం బకాయిలు చెల్లించాలంటూ ఆందోళన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.